హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. మీ అందరికి తెలుసా గివ్ అవే నేను బోల్డ్ అని గిఫ్ట్లను విన్నర్స్కి ఇవ్వబోతున్నాను. సో మీకు గివ్ అవే గురించి తెలియకపోతే గివ్ అవే వీడియో ఒకసారి చూసేయండి. వీడియో ఎండ్లో కనిపిస్తుంది. అలాగే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ వీడియో కింద కూడా కొన్ని లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేయండి. మరియు ఈ వీడియో కూడా గివ్ అవే కిందకి వస్తుంది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చండి మీరు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. చూసారా, ఇది వచ్చేసి తేజ్ బంగారం వాళ్ళ నాన్నమ్మ ఎక్కువ ఆడుకునే ప్లేస్ ఇది. ఇక్కడ మాకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి. అక్కడ వాటర్ ఉన్నాయి అనమాట. తేజ్ బంగారం ఎంతసేపు ఆ వాటర్లో ఆడుకుంటూనే ఉంటాడు. సో నేను వీడియో చూసేటప్పుడు అప్పుడప్పుడు తేజ్ బంగారం డిస్టర్బ్ చేస్తే అత్తమ్మ వాడిని ఇక్కడికి తీసుకొస్తుంది. లోపలికి ఉండడం వల్ల రోడ్డుకి పోతాడని భయం ఏమి ఉండదు. చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ తేజ్ బంగారాన్ని జేజ అని చెప్పేసి మొక్కిస్తుంది వాళ్ళ నానమ్మ. ఇక్కడ పక్క ఉన్న ముస్లమ్మ వచ్చేసి మొక్కు అని చెప్పి కొప్పడతా ఉంది, కట్టితోటి కొడతా మొక్కు అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టైం అండి. తేజ్ బంగారంకి ఈమె ఫ్రెండ్ అన్నమాట, తేజ్ బంగారం వల్ల అక్క. ఆమె డాన్స్ చేస్తా ఉంటే తేజ్ బంగారానికి డాన్స్ చేసలే కానీ ఎగురుతున్నాడు. చాలా లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది, చాలా తొందరగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు ఏది ఉన్న తేజ్ బంగారం. సో మీరు ఈవినింగ్ టీ తాగారా అనేది నాకు కామెంట్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూసారా, ఒక క్లౌడీ ఈవినింగ్ అన్నమాట ఇది. ఇప్పుడు టైం ఈవినింగ్ అయిపోయింది, టైం కాదండి ఈవినింగ్ అయిందండి. నేను ఒక మేకప్ వీడియో షూట్ చేశాను, మొహం కడగలేదు, అందుకే ఇట్లా కనిపిస్తుంది ఆ మొహం. నిద్ర సరిపోక ఫేస్ చాలా వరకు ఉబ్బింది. తేజ్ బంగారం చూసారా, పడిపోదాం మమ్మీ. తను వచ్చేసి తేజ్ బంగారం వాళ్ళ ఫ్రెండ్. హాయ్ చెప్పు ఇటాను. హాయ్. తేజ్ బంగారం వాళ్ళ అక్క అన్నమాట. తేజ్ బంగారాన్ని ముందు ఫ్రెషప్ చేయాలి, స్నానం చేయించాలి. ఒకసారి చూడండి, వాడు అవతారం ఏమైనా ఉందా. ఇవి వచ్చేసి మా వేషాలు, ఇలా వేషాలు వేస్తాడు అనమాట తేజ్ బంగారం. చాలా వరకు డాన్స్ చేస్తున్నాడు. అత్తమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను. నా చేతికి కాలిందని చెప్పాను కదా, ఇప్పుడు చూసారా ఇక్కడ బొబ్బ వచ్చేలాగా అవుతుంది, చాలా నొప్పి పెడుతుంది. ఇది ఇంకా నొప్పి పెడుతుంది. ఇవి వచ్చేసి రెడ్డిష్గా ఉన్న దగ్గర కాలింది. ఇవన్నీ బొబ్బలు వచ్చేలా ఉన్నాయి, చాలా పెయిన్ వస్తుంది, మండుతుంది అన్నమాట. అత్తమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను మీ అందరికీ. కర్రీ స్టార్ట్ అవుతుంది, కర్రీ ప్రిపరేషన్ మాకు. తను వచ్చేసి మా పెద్ద అత్తయ్య, మన అత్తమ్మ వచ్చేసి వంటింట్లో ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఇక్కడ చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను అన్ని కట్ చేసి పెట్టాను. ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. అత్తయ్య ఏమో మూర్ల చెత్త పడడానికి వెళ్తూ ఉన్నారన్నమాట. పిస్తా అత్తమ్మ. అయితే మేము చికెన్ కర్రీ రొట్టె చేద్దాం అనుకుంటాం. రొట్టె ఎందుకు అత్తమ్మ? పూరి చేసుకుందాం అత్తమ్మ. పూరీలు చేసుకుందాం అత్తమ్మ, మంచిగా ఉంటుంది. అది అడుగుతున్నా. సో చికెన్లో రొట్టె అంటుంది, కానీ నాకు రొట్టె అసలు తినాలని లేదు, పూరి తిందాం అనిపిస్తుంది. అత్తయ్య అది పడే కానీ అత్తమ్మ పూరి చేసుకుందామా? రేపు రమ్య వాళ్ళు వస్తారు. సో రేపు రమ్య వాళ్ళు వస్తే పూరీలు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చపాతీ చేసుకుంటాము. చికెన్ సూప్ కర్రీ అన్నమాట. మీ అందరితో ఆల్రెడీ షేర్ చేస్తాను అనుకుంటాను. సో రేపు రమ్య వాళ్ళు వస్తారన్నమాట. పెళ్ళి ఉంది, సండే రోజు పెళ్ళి ఉంది కరీంనగర్కి. అత్తయ్య అయితే రేపు పూరీలు చేసుకుంటాం మంచిగా. పూరీలు పల్చటి పప్పు. అయితే ఈరోజు సడన్గా చికెన్ ఎందుకంటే మా ఇంట్లో నార్మల్గా బుధవారం ఆదివారమే చికెన్ ఉంటుంది, కానీ అత్తయ్యకి ఏ తిన నోటికి రుచి అనిపించట్లేదు, అందుకే ఈరోజు చికెన్ అన్నమాట. అత్తమ్మ వెల్లిపాయని దంచుతుంది. అంత రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ ఆల్రెడీ నేను చాలాసార్లు పెట్టాను కాబట్టి ఈరోజు నేను చికెన్ కర్రీ మరియు చపాతీ రెసిపీ పెట్టట్లేదు. కానీ ఇప్పుడు అత్తయ్య చేయబోతుంది ఏంటి, మన అటుకులు మొన్నటి నుంచి చేస్తాం. అయ్యో తేజు నానే చూసారా, నీళ్ళన్నీ పాడేసాడు. సో అత్తయ్య ఈరోజు చూడా వేస్తుంది. చూడా రెసిపీ మీతో షేర్ చేస్తాను. కొంచెం నేను బట్టలు ఆరేసి రాగానే అత్తమ్మ కర్రీ వేయగానే చూడ వేస్తాట. సో అప్పుడు చూడా రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఏంటమ్మా? సో ఇక్కడ చూడా రెసిపీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మా ప్రిపరేషన్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు మీకు నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. అవి వయం నుంచి అండి, ఒక మంచి ఆర్గానిక్ బ్రాండ్. దీన్ని మీరు హెర్బల్ అని అనొచ్చండి, ఆయుర్వేద బ్రాండ్ అనమాట. వాటికి సంబంధించిన నేను తెప్పించిన కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తాను. అవి చూసేయండి, తర్వాత రెసిపీ చూసేద్దాము. సో
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీతో కొన్ని ప్రోడక్ట్స్ షేర్ చేయబోతాను. ప్రోడక్ట్స్ అంటే మళ్ళీ కెమికల్స్ అవన్నీ ఫీల్ అవ్వకండి మీరు. ప్రోడక్ట్స్ అంటే ఇవి వచ్చేసి ఒక యూనిక్ బ్రాండ్ అండి, ఒక ఆయుర్వేద. ఈ ప్యాకేజింగ్ చూస్తే మనసులో ప్రశాంతంగా ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్కి చాలా ఎక్కువ క్రేజ్ ఉందండి. సో నాకు కూడా ఈసారి ఎందుకో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ట్రై చేయాలనిపించాయి. సో నేను తెప్పించిన ప్రోడక్ట్స్ని మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నాకు టోటల్ స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ నేను తెప్పించాను. దీంట్లో నేను డే క్రీమ్ అనేది రెగ్యులర్గా వాడను. చాలా బాగుంది, స్కిన్ని మాత్రం చాలా బాగా మాయిశ్చరైజింగ్గా హైడ్రేటింగ్గా ఉంచింది అనమాట. సో దీంట్లో నా ఉన్న 5 ప్రోడక్ట్స్లో నాకు దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒకటి యాక్ని కంట్రోల్ ఫేస్ ప్యాక్ అనమాట. దీనిలో డ్రై నిమ్ లీవ్స్ ఉన్నాయి, అశ్వగంధ ఉంది అండ్ క్యాస్టర్ ఆయిల్ ఉంది. దీన్ని నేను చెప్పలేదు కానీ దీని ఏం వచ్చేసి వయం ఆయుర్వేద పావన ఫేస్ ప్యాక్. చూసారా, ప్యాకేజింగ్ వచ్చేసి చాలా బాగుంది. నాకు ఈ టైపింగ్ బాగా నచ్చిందండి. నిజంగా ఆయుర్వేదాలో ఇలాగే టైప్ చేసి ఉంటుంది అన్నట్టుగా ఉందండి, చాలా యూనిక్గా ఉంది. సో ఇది వచ్చేసి పింపుల్ కంట్రోల్ ఫేస్ ప్యాక్ అనమాట. దీంట్లో నీమ్ లీవ్స్ ఉంది, అశ్వగంధ ఉంది, క్యాస్టర్ ఉంది. ఇవన్నీ పింపుల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేయండి. నేను ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ దేనిపైన కానీ మీకు హానెస్ట్ రివ్యూ కావాలంటే ఖచ్చితంగా నా కామెంట్లో ఎప్పుడు నేను నా హానెస్ట్ రివ్యూ ఇస్తాను. సూపర్ ప్రోడక్ట్స్, ఒకసారి ట్రై చేయండి. నిజంగానే చాలా బాగున్నాయి. నాకు ఫస్ట్ టైం బాగా నచ్చిన ప్రోడక్ట్స్ ఇవి. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఒక ప్యాక్ తెప్పించాను నేను. దాని నెక్స్ట్ తెప్పించాను నేను ఒక ఫేస్ వాష్. ఇది వచ్చేసి వయం ఆయుర్వేద రోజ్ అండ్ జాస్మిన్ డీప్ యాక్షన్ ఫేస్ వాష్. దీని నుంచి ఒక మంచి మల్లెపూల స్మెల్ వస్తుంది. జాస్మిన్ కాబట్టి మంచి మల్లెపూల స్మెల్ వస్తుంది. దీనిలో రోజ్ అండ్ జాస్మిన్ అసెన్షియల్ ఆయిల్ ఉందండి. సో ఇది ఒక ప్యాక్ తెప్పించాను నేను, ఫేస్ వాష్ తెప్పించాను. వాడాలి, వాడాక ఇది ఎలా ఉంటుందని నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను. దాని నెక్స్ట్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక మంచి ఫేస్ క్రీమ్ అండి. ఇది వయం ఆయుర్వేద కుంకుమాది అల్టిమేట్ రేడియన్స్ ఫేస్ క్రీమ్ అనమాట. ఎంత బాగుందంటే మీరు చూస్తున్నట్టయితే 1/2 జార్ వరకు అయిపోయింది. చూడండి, రెగ్యులర్గా నా ఫేస్కి పెడతా ఉన్నాను. దీని నుంచి ఒకలాగా చేదు స్మెల్ వస్తూ ఉంటుంది, లైక్ మూలికల స్మెల్ వస్తుంటుంది, కానీ సూపర్గా ఉంది. మీరు ప్రైమర్ మాయిశ్చరైజర్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి పెట్టుకొని ఫౌండేషన్ పెడితే సూపర్గా బ్లెండ్ అవుతుంది. స్కిన్ పైన ఉన్న యాక్నీస్ని తగ్గించిందండి. నిజంగా నాకు ఇక్కడ యాక్నీస్ అవుతా ఉన్నాయి చాలా వరకు. నేను ఇవి పెద్దగా ఉన్నాయి చూసారా, ఈ యాక్నీస్ 3 డేస్ నుంచి చూడండి. దీనివల్ల చాలా వరకు తగ్గుతుంది. ఈ క్రీమ్ నాకు బాగా నచ్చింది. చాలా మంది డే క్రీమ్ అడుగుతున్నారు కదా, ఈ ప్రోడక్ట్ సూపర్ ఉన్నాయి. దాంట్లో ఈ క్రీమ్ బాగుందండి. ఈ మధ్య నేను వాడుతూ ఉన్నాను, నాకు బాగా నచ్చింది. వాళ్ళు నాకు పంపించారు, నేను డబ్బా కొట్టట్లేదు. నిజంగా చాలా బాగుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. రెగ్యులర్గా మీరు ఒక మంచి క్రీమ్ కోసం చూసినట్టయితే ఇది మీరు వాడచ్చు. 10 డేస్ నుంచి రెగ్యులర్ నేనైతే ఇదే వాడుతాను. సో ఇది ఒక ఫేస్ క్రీమ్ తెప్పించాను నేను. దాని నెక్స్ట్ నేను తెప్పించాను ఒక స్క్రబ్ తెప్పించాను. అది వచ్చేసి ఏంటి, వయం ఆయుర్వేద కుంకుమాది ప్యూర్ గ్లో ఫేస్ స్క్రబ్ అనమాట. ఇది వచ్చేసి ఫేస్ స్క్రబ్. ఇది నేను ఇంకా వాడలేదండి. ఇవన్నీ చూసారా, ఈ ప్రోడక్ట్స్ ఫుల్గా వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఇది వచ్చేసి ఒక స్క్రబ్ కానీ ఫేస్ క్రీమ్ కానీ అన్ని ఒకే స్మెల్ తోటి ఉన్నాయండి. సో ఈ స్క్రబ్ నేను ఇంకా వాడి చూడాలి. దాని నెక్స్ట్ నా దగ్గర ఉండింది ఒక మాయిశ్చరైజర్ అనమాట. ఇది వయం ఆయుర్వేద ఏలాది మాయిశ్చరైజర్ రిస్టోరింగ్ నైట్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి డే క్రీమ్ విచ్ ఐ యూజ్. నేను ఈ మధ్య యూజ్ చేసిన డే క్రీమ్ ఇది. ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అనమాట. ఇది నేను వాడి చూడాలి. సో ఈ మధ్య వాడదాం అనుకుంటున్నాను, కానీ నా నైట్ టైం రొటీన్ ఇంత కష్టంగా మారిపోయిందంటే నాకు ఏది గుర్తుగా ఉండట్లేదు. సేమ్ డే క్రీమ్ ఎలాంటి స్మెల్ ఉందో నైట్ క్రీమ్ అలాంటి స్మెల్లే కలిగి ఉంటుంది. మంచి థిక్ లేయర్ తోటి ఉంటాయండి. మీ స్కిన్ని ఏమి గ్రీజీగా చేయవు, గ్రీజీనెస్ లేకుండా ఒక మంచి థిక్ లేయర్తో ఉంటాయి వయం ప్రోడక్ట్స్ అని. చాలా బాగుంటాయి, నాకైతే బాగా నచ్చాయి. ఆయుర్వేద అనే నేమ్ ఉంటేనే చాలు అన్నట్టున్నాయి ఈ ప్రోడక్ట్స్. చాలా బాగున్నాయండి. సో ఈ ప్రోడక్ట్స్లో మీరు కావాలంటే డే క్రీమ్ కోసం వెతికే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డే క్రీమ్ ట్రై చేయండి. చాలా బాగుంది. నేను రెగ్యులర్గా వాడుతూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అంతేనండి. దీనిపైన ఏదైనా మీకు హానెస్ట్ రివ్యూ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. షూర్గా వీటిపైన హానెస్ట్ రివ్యూ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనలీ మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళ పిల్లలు వీళ్ళు చూసారా, తేజ్ వంగడానికి ఇంట్లో ఎవరన్నా పిల్లలు వస్తే ఫుల్గా ఆడుకుంటా ఉంటాడు. మళ్ళీ మీ పిల్లలు కూడా మా తేజ్లాగానే మాటలు కొంచెం లేట్గా వస్తున్నాయి అన్నట్టు మీకు ఉంటే ఎక్కువ శాతం పిల్లల్లో ఆడిపించండి. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. సో తొందరగా మాటలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ అటుకుల ప్రాసెస్ స్టార్ట్ చేసింది అత్తమ్మ. అటుకులను ముందుగా వేయించుకోవాలండి. వేయించుకోవడం అంటే అసలు చుక్కగా నూనె వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తుంది అత్తమ్మ ఇక్కడ. సో ఇక్కడ మేము ముచ్చట పెట్టుకుంటూ అత్తమ్మ అటుకుల్ని డ్రై రోస్ట్ చేస్తుంది అనమాట. ఇంతకు ముందుగా నేను అత్తమ్మ చేసిన అటుకుల వీడియో పెట్టున్నానండి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఈ అటుకుల్లో అత్తమ్మ కారం పొడి కూడా వేస్తారింది. సో నార్మల్గా అత్తమ్మ ఎప్పుడు అటుకులు చేసినా చాలా బాగుంటాయి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను అనమాట.
ఈ విధంగా అటుకులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎండబెట్టాక కూడా డైరెక్ట్గా పోపులో రోస్ట్ చేసుకోవచ్చండి. మనం డ్రై రోస్ట్ చేశాక తాలింపు వేస్తాము. ఇవన్నీ అటుకులు వచ్చేసి కిలోన్నర వేస్తున్నాం మేము, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఊరికే టిఫిన్ చేయడం కుదరదు కాబట్టి ఒకేసారి అటుకులు చేసి పెడతా ఉంటుంది అత్తమ్మ. మేము మా ఆడపడుచు వాళ్ళు ఇట్లా వస్తే ఇక్కడ మా పిల్లలు వచ్చేసి ఎట్లా ఆడుతున్నారు చూసారు, తేజ్ బంగారం వాళ్ళు బాగా మీద కూర్చుంటూ ఆడుతున్నాడు. మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కొడుకు నేమ్ వచ్చేసి అక్షయ్ అండి, చిన్న కొడుకు నేమ్ వచ్చేసి లవి అండి. ఈ తేజ్ బంగారం ఫుల్ నేమ్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు కదా. తేజ్ బంగారం నేమ్ వచ్చేసి సాత్విక్ తేజ్ అన్నమాట. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటా ఉంటే వాడు మాత్రం చెప్పులు వేసుకుంటున్నాడు. తేజ్ బంగారంకి శాండిల్స్ అన్న, బూట్లు అన్న, చెప్పులన్నా చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఊరికే అస్తమాన వేయమని చెప్తా ఉంటాడు. ఇంటి దగ్గర శేఖర్ని ఇక్కడికి వస్తే అత్తమ్మను, నేను మాత్రం ఊరికే వేయగానే మళ్ళీ తీసేస్తూ ఉంటాడు. వాళ్ళని చూసుకుంటూ అని మాట్లాడుతున్నాడు తేజు. దాని నెక్స్ట్ ఇక్కడ అత్తమ్మ వచ్చేసి మా చిన్నల్లుడికి కారం బూంది అంటే చాలా ఇష్టం అనమాట, తనకి తినడానికి ఇస్తుంది. ఇప్పుడు అటుకుల తాలింపు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. 2 కిలోలకి కిలోన్నర అటుకులు కాబట్టి ఇక్కడ 1/2 కిలో ఆయిల్ వేసింది అత్తమ్మ. నెక్స్ట్ దీంట్లోకి ముందుకు వెళ్తుంది ఆవాలు చిట్పట్లాడనివ్వాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి వెళ్తాయి జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర వేశారు, తర్వాత ఆవాలు వేశారు, సో ఇవి 2 మంచిగా చిట్పట్లాడాలన్నమాట. మేము ఆల్రెడీ మిర్చిని కట్ చేసి పెట్టాను, వెల్లుల్లి దంచుకోవాలంతే. సో తర్వాత దీంట్లో 1/2 కేజీ పల్లీలు, ఇవన్నీ పల్లీలు అత్తమ్మ వేసింది. అటుకులు తినేటప్పుడు పల్లీలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈలోపు మా అత్తయ్య వెల్లిపాయలు దంచుదామని అటు వెళ్ళేలోపు మా చిన్నల్లుడు వచ్చేసి పీట పైన కూర్చున్నాడు. తేజ్ బంగారం వచ్చేసి బిజీ వాడు ఏం చేయాలో అర్థం కాక, మా ఇల్లు చూసారు ఎంత అస్తవ్యస్తంగా ఉందో. పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఇల్లు ఇలాగే ఉంటుంది, తేజ్ ఒక్కడు ఉంటేనే కోతిలాగా ఇల్లంతా ఎట్టో ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు వచ్చారనుకోండి ఇంట్లో ఎక్కడ సామాన్ అక్కడ పడి ఉంటుంది, ఈవెన్ మనం సర్దినా ఆగమే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి వేస్తాను నేను. మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి, మేము కొంచెం ఎక్కువ తింటాము కాబట్టి మా అన్ని వంటల్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అత్తమ్మ వచ్చేసి వెల్లుల్లి దంచుతుంది. 3-4 రోజుల క్రితం పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి ఈ రోజు మాకు చివడ చేయడానికి వీలైంది కాబట్టి ఈ రోజు చేస్తున్నాము. సో పచ్చిమిర్చి వేసాక మిర్చికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ తేజ్ బంగారానికి వాళ్ళ పెద్ద బావ కంటే చిన్న బావ ఎక్కువ ఫ్రెండ్ అనమాట, ఆయనతో ఎక్కువ ఉంటాడు. సో కూర్చొని ఏదో ఆడుకుంటున్నారు వాళ్ళు. చూసారా, పల్లీలు అవి మంచిగా రోస్ట్ అవ్వాలండి, లేకపోతే పల్లీలు ఉడకకపోతే అటుకులుగా మెత్తగా అయిపోతాయి. తర్వాత దీంట్లో ఒక 1/2 కిలో పుట్నాలు, 1/2 కిలో ఇంచుమించు ఉండొచ్చు, అన్ని పుట్నాలు వేసింది అత్తమ్మ, బోల్డ్ అన్ని వేసిందండి. సో ఇంకా పచ్చిమిర్చి ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసింది అత్తమ్మ. వెల్లుల్లి పేస్ట్ వల్ల అటుకులకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే డైరెక్ట్గా దంచి వేసేస్తూ ఉంటాను, అత్తమ్మ పొట్టు తీసి దంచి వేస్తుంది, నేను పొట్టుతోటే దంచుతాను, నాకు అట్లా చాలా ఇష్టం టేస్ట్ అనేది. తర్వాత దీంట్లోకి వెళ్తుంది కరివేపాకు, అన్నీ వేసి ఈ విధంగా అంత పల్లీలు పచ్చిదనం పోయే వరకు, కరివేపాకు ఇవన్నీ దగ్గరకు వచ్చే వరకు మంచిగా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ అటుకులో మేము వేస్తున్నాం కారం ఇక్కడ 3 టీ స్పూన్లు వేసిందండి, మొత్తం కలిపితే 3 లేదా 4 టీ స్పూన్లు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మీరు కారం టూ మచ్గా తింటారంటారు. అవునండి, మా ఇంట్లో కారం చాలా ఎక్కువ తింటారు, నా ఒక్కదానికోసం మార్చుకోలేరు కదా వాళ్ళు. సో మళ్ళీ చెప్తున్నాను. దాని నెక్స్ట్ ఈ తాలింపునంతటిని మనం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ధనియాల పొడి ఇది ఒక 1.5 టీ స్పూన్ వేసింది అత్తమ్మ, కొంచెం చేస్తూ. అండ్ నెక్స్ట్ వీటన్నిటి మంచిగా మిక్స్ చేస్తే మన తాలింపు అనేది పర్ఫెక్ట్గా రెడీ. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని ఇంతకుముందు వేయించుకున్న అటుకుల్లో వేస్తే సరిపోతుంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా సడన్గా జనాలు ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఇట్లాంటివి చేసి పెడితే మనకి ఎవ్రీ టైం పొద్దున్నే టిఫిన్ చేయాల్సిన అవసరం రాదు. మంచిగా మార్నింగ్ ఈవినింగ్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, ఒక బ్రేక్ఫాస్ట్ అయినట్టుగా ఉంటుంది, స్నాక్స్ లాగా కూడా ఉంటాయి. చూసారా, పిల్లలందరూ అత్తమ్మ చుట్టూ ఇక్కడే ఆడుతూ ఉంటారు. సో తాలింపు అంతా అటుకుల్లోకి మంచిగా కలపాలి. ఫస్ట్ అటుకులు ఏం ఎల్లో కలర్లో ఉండవండి, తర్వాత మెల్లగా ఎల్లో కలర్లోకి అవుతాయి. అత్తమ్మ మొత్తం కలిపి ఒక 10-12 నిమిషాలు మిక్స్ చేస్తూ ఉండింది చేతితోటి, అప్పుడు అటుకులు పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి. మీలో ఎంతమంది ఇదే వేలో చేస్తారు అనేది నాకు కామెంట్లు చెప్పండి. ఇంకా కొంతమంది ఏమో అటుకులను వేయించి కూడా డైరెక్ట్ పోపులోనే వేయిస్తారు, కానీ బోల్డ్ అన్ని అటుకులు కదా కలపడానికి చాలా కష్టం అవుతుంది, అందుకే ముందుగా వేయించాలి. ఇక్కడ తేజ్ బంగారం చూసారు ఎలా పరిగెత్తున్నాడు వాళ్ళ చిన్న బావ దగ్గరికి. అంతే, యమ్మీగా ఉన్న అటుకులు రెడీ అయిపోయాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి క్లిక్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి బూందీ అండి, కారం బూందీ, అటుకుల్లో కలిపితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో మీరు మక్క అటుకులు, అదేంటి మక్క చివుడ అంటారు కదా, అదిగా గోలించుకొని వేస్తే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా అటుకులు చాలా బాగా అయ్యాయి. అంటే ఇంకా మేము టేస్ట్ చేయలేదు, అత్తమ్మ ఎప్పుడు అటుకులు వేస్తే బాగానే అవుతుంది. పిల్లలు 3 ఉన్నారు, మేమందరం ఉన్నాం కాబట్టి ఇంత పొద్దున్న టిఫిన్ చేయడం వీలు కాదు కాబట్టి అత్తమ్మ అటుకు చేసింది. మా పెద్ద అల్లుడు హాయ్ చెప్పు.
మా ఆడపడుచు వచ్చింది అనమాట. చూసారు మా బగర్ కూడా ఎట్లా హాయ్ చెప్తా ఉన్నాడు. చాలామంది తేజ్ బగర్ భలే ముద్దుగా మాట్లాడుతున్నాను కదా. అవునండి, ఇప్పుడు స్టార్ట్ చేశాడు. నా చేయాలి అక్షయ్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు మాట్లాడడం. ప్రొనౌన్స్ పర్ఫెక్ట్గా ఏం చేయట్లేదు. లైక్ అత్త తాత బల్లి గిల్లి అంటున్నాడు. విచిత్రమైన గిల్లి భాష మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు ఏడిపిస్తున్నావు అక్షయ్? అయ్యో, ఇది మా పిల్లల సంత. ఈ పిల్లల గోల ఈరోజు చాలా ఎక్కువైపోయింది. మెయిన్గా అత్తమ్మకైతే బాగా ఎక్కువైపోయింది అనమాట. సరేనండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరు లింక్స్ చెక్ చేయండి ఒకసారి. అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ కాళ్ళ చేతుడి ఆల్ ద బెస్ట్. ఓకేనా? మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బాయ్ బాయ్.